మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సోమవారం వచ్చిందంటే కోటల్లో వ్యాపారం, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి కూడా చాలా మంది వ్యాపారం చేస్తుంటూ ఇక్కడ వచ్చి సోమవారం వచ్చిందంటే వ్యాపారం చేస్తారు. ఇది ఏజెన్సీ మొగధరమైన తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం గ్రామంలో పూర్వం నుండి సంత వైభవంగా జరిగేది. ఏ వస్తువు కావాలన్నా ఎంత దూరం నుంచి వచ్చి ఇక్కడ సామాన్లు తీసుకెళ్ళి మేకల సంత కానీ, కోళ్ళు కానీ, గేదెలు కానీ అన్ని రకాల సంత ఇక్కడ దొరుకుతుంది. అలాంటిది 3 సంవత్సరాల క్రితం నుండి ఆ ప్రభుత్వం షెడ్యూల్ తీసి స్లాబ్లు వేస్తానని చెప్పి తీసి ఆపేశారు. ఇప్పుడు వచ్చి స్లాబ్ లేదు, ఏమీ లేదు. కానీ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వర్షం వచ్చినా, ఎండ వచ్చినా, గాలి వచ్చినా వ్యాపారానికి అడ్డొస్తుంది. కోటలో జరిగే వ్యాపారం ఈరోజు వందల్లో వేలలో జరుగుతుంది. దీనికి ఈ వ్యాపారస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దానివల్ల వ్యాపారస్తులు అడిగి తెలుసుకుందాం. పసుమతి ప్రసాద్ అండి, మాది గోకవరం అండి. గోకవరం మండలం ఈ ఊరేనండి. ఈ సంత మొదటి దెబ్బకి అయితే నేను పుట్టే ఉన్నాను సార్. ఇంచుమించు 70-80 సంవత్సరాలు సంత మార్కెట్ జరుగుతూ ఉంటుందండి. ఎప్పుడు కూడా ఇబ్బందులు కానీ ఏమి కానీ కలగలేదు సార్. ఈ ప్రభుత్వం రాకముందు కానీ బాగానే ఉందండి. వచ్చిన తర్వాత కూడా ఈ షెడ్లు ఇప్పేసారండి. ఇప్పేసిన తర్వాత మార్కెట్ స్లాబ్లు వేస్తా ఉన్నారండి. ఇట్లేదండి. 3 సంవత్సరాలు అయినా సరే ఇప్పేసి ఈ వర్షం వస్తే గాలి దుమ్మేసినా సరే బరకం ఎగిరిపోవడం అండి, సామలు తడిసిపోవడం చాలా ఇబ్బంది పడుతున్నామండి. వర్షం రాకపోతే బాగానే ఉంది సార్. ఎండ కూడా ఎక్కువ ఉన్నది కదా, మాకు కింద కూర్చోడానికి కూడా మాకు వ్యాపారం చేసుకోవడం చాలా ఇబ్బంది పడుతుంది. ఈ సంతలు చేసుకోవడానికి చుట్టుపక్కల అమ్ముకునే వాళ్ళు అయితే మాత్రం ఇంచుమించు 20 గ్రామాల నుంచి 1 గ్రామం నుంచి వస్తుంటారండి. ఇదే సామాగ్రి సంతలో మార్కెట్ కొనుక్కోవడానికి అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతం నుంచి కూడా కొనుక్కుని వెళ్తారండి. ఇక్కడ కొనుక్కోవడానికి ఉండడానికి కూడా సరైన ఫెసిలిటీస్ అవకాశం లేక చాలా మంది సంత రావడం మానేసి మార్కెట్ అంతా మొత్తం ఖాళీ అయిపోతుంది సార్. ఈ మార్కెట్ లో అమ్మాలన్నా చేయాలన్నా కూర్చోాలన్నా చేయడానికి చాలా ఇబ్బంది పడతాం సార్. బాధలో కొంతమందికి అయితే ఈ అవకాశం లేక సంత దుకాణం వేయడం మానేశారు సార్. మొత్తం రావడం మానేశారండి. ఈ ప్రభుత్వంలో అవకాశం ఉండి మాకు షెడ్యూల్ వేయించి అవకాశం ఇస్తే సార్ మార్కెట్ మాత్రం మళ్ళీ పూర్వభయం వచ్చి కలకలు ఆడుతూ ఉంటదండి. కుట్లయి పెరిగి వ్యాపారం జరిగితే జీవనోపాధి మాకు కూడా బాగుంటుంది సార్. మాకంటే చిన్న వ్యాపారం చేసుకోవడం ఇంకా చాలా మంది ఉన్నారండి. వాళ్ళ పరిస్థితి మరీ అద్వైతంగా ఉందండి. ఈ గవర్నమెంట్ వచ్చింది సార్. వచ్చిన తర్వాత కొద్దిగా కనీసం స్లాబ్లు వేయకపోయినా ఆ రేకుల షెడ్లు అన్నా వేసిచ్చి కొద్దిగా మాకు సిమెంట్ రోడ్లు అంటే వేసి డ్రైన్లు వేసిస్తే సార్ వ్యాపారం చేసుకోవడం ఉంటుంది. ఇక్కడ వ్యాపారం చేయడం మనిషి ఊళ్ళో షాపులు పెట్టుకోవాలన్నా చేయాలన్నా సరే మాకు బోల్డ్ అద్దెలు అయిపోతాయి సార్. అవి మేము చేయలేమండి. ఈ వ్యాపారం అయితే మేము 70-80 సంవత్సరాల నుంచి మా నాన్నగారు చేశారు, మా తాతలు చేశారు, మళ్ళీ మేము అదే చేస్తున్నాం సార్. అవకాశం ఉంటే ఈ షెడ్లు వేసి మాకు కొత్త కొట్లు ఇప్పించి చేయంతే మాకు బాగుంటుంది సార్. అవకాశం ఇబ్బంది పడకుండా ఉంటామండి. దాని గురించి కొద్దిగా మీడియా కూడా మీరు స్పందించి మాకు అవకాశం ఉంది వెనక సాయం చేయాలని కోరుతున్నాం సార్. ఇప్పుడు తరతరాల నుంచి జరుగుతున్న సంత మార్కెట్ అండి ఇది. మా తాతల కాడి నుంచి బిజినెస్ చేస్తున్నారు. ఇక్కడ సంతలోనే ఆధారపడి ఉన్నామండి అందరం కూడా. ఈ సంతలో షెడ్లు పీకేసి 3 సంవత్సరాల పైన అవుతుంది. ఎంతమంది అధికారులు మొరపెట్టుకున్నా ఇది ఇలాగే ఉంది. ఈ ప్రభుత్వాన్ని మాకు సహాయం చేసి సంత మార్కెట్ ని షెడ్లు అవి వేసి వచ్చిన జనాలు కూడా ఎండకి వానకి తడిసి చాలా ఇబ్బంది పడుతున్నారు. సంత మార్కెట్ కూడా డెవలప్ అవుతుంది. షెడ్లు వేసి అన్ని డెవలప్ చేస్తే. ఇక నేను 25 సంవత్సరాల నుంచి బిజినెస్ చేస్తున్నానండి. ఇక్కడే ఉన్నాను. లోకల్ అండి, మాది గోకవరమే. ఈ చోడవరం యువతల నుంచి సీతపల్లి యువతల నుంచి ఈతలపాడు, పందిరిమావిడి, ఇలాగ రావణపేట, ఇలా ఎర్రంపాలెం, గంగంపాలెం, తంటికొండ ఈ చుట్టుపక్కల మినిమం ఒక 20 గ్రామాల పైనుంచి కూడా ఇక్కడ సంత మార్కెట్కి వస్తారండి. ఇక్కడ అందరూ సంతలో అన్ని కూరగాయలు అన్ని రకాల దొరుకుతాయని వచ్చేవారు. ఇప్పుడు ఈ షెడ్లు అవి లేక చాలా ఇబ్బంది పడి ఉన్నారు. షావుకారులు కూడా చాలా మంది మానేశారండి ఇబ్బంది పడుతూ. వచ్చే జనం కూడా రావట్లేదు. ఇందు మూలంగా తెలుసుకునేదే మీకు విన్నవించుకునేది ఏమనగా ఈ షెడ్లు అవి శుభ్రంగా వేసి ఈ రోడ్లు అవి వేసి ఈ సంత మార్కెట్ని ఇంకా డెవలప్ చేయవలసిందిగా కోరుచున్నాం. వస్తామండి వారం తప్పకుండానే. ఇక్కడ ఫెసిలిటీస్ చూస్తే ఇంత ముందులో లేవు. వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్టు గమనిస్తున్నాను నేను. ఇక్కడ వర్షం వస్తే మన కుటుంబం నుంచి కూడా మేము కొనుక్కోవడానికి కూడా అవకాశం లేదండి. నీళ్ళతో మునిగిపోయి అన్ని ఇదిగా ఉంటున్నాయి. ఆ షెడ్లో నుంచి ఉందామన్నా అవి కూడా పూర్తిగా తయారు చేసి లేవు. షెడ్లు స్లాబ్లు వేయలేదు. వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సంతకు రావడానికి జనం కూడా అలాగే తగ్గిపోతున్నారు. మీరు గవర్నమెంట్ సంబంధిత అధికారులు ఎవరున్నారో వాళ్ళు వ్యాపారస్తులకి అలాగే మాలాంటి కొనుగోలుకు వచ్చే కస్టమర్లకు కూడా సౌకర్యాలు కల్పించగలరని కోరుతున్నాను.